నిన్న ఈవినింగ్ టైంలో ఒక అమ్మాయి పేరు వచ్చేసి లిల్లీ మాలిక్ వాళ్ళ ఫాదర్ పేరు బుజ్జి మాలిక్, ఆదివాసీ అమ్మాయి, ఒడిస్సాలోని గాంజా, వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చి గజపతి జిల్లా, ఒడిస్సా స్టేట్ అమ్మాయిది. అమ్మాయి ఒక 3 బ్యాగులతో పాటు ఇంకా ఆమె పర్సనల్ బ్యాగ్ కూడా ఒకటి ఉన్నది. కొంచెం పెట్రోలింగ్లో అనుమానాస్పదంగా కనిపిస్తే ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో పాటు పట్టుకోవడం జరిగింది. విషయం ఏంటంటే అమ్మాయిని విచారిస్తే అమ్మాయి దగ్గర దాదాపుగా ఒక 29 ప్యాకెట్ల గంజాయి, సుమారుగా 59 కిలోలు ఉన్నది. అది దాన్ని అందరినీ సీజ్ చేసిన మెటీరియల్ అన్నింటినీ మా పోలీస్ ప్రొసీజర్ ప్రకారం, అంటే ఏదైతే ఎన్డీపీఎస్ యాక్ట్ ఉందో ఆ పోలీస్ ప్రొసీజర్ ప్రకారం దాన్ని అమ్మాయిని అరెస్ట్ చేసి ఈ గంజాయి అందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ అమ్మాయి గురించి వివరాలు తెలుసుకుంటే, అమ్మాయికి 3 అక్క చెల్లెలట, ఫాదర్ అండ్ మదర్ లేరట. దాని కారణంగా ఈ అమ్మాయి వేరే వ్యక్తి పరిచయం వలన ఈ గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంది. ఒడిస్సా స్టేట్ బరంపూర్లో ట్రైన్ ఎక్కి కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కి ఇటువైపా లేకపోతే గార్ల స్టేషన్కి అటువైపా తెలియదు. అక్కడ ట్రైన్ ఆగడంతో పోలీసు వాళ్ళు చెక్కింగ్ చేస్తున్నారని చెప్పేసి ఉద్దేశంతో దిగిపోయిందట అమ్మాయి. దిగిపోయిన తర్వాత అమ్మాయిని మళ్ళీ గార్ల రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెం అనుమానాస్పదంగా ఉంటే ఇన్ఫర్మేషన్ మీద పడుతున్నారు. అలాగే ఈ మాదక ద్రవ్యాల గురించి తెలంగాణ గవర్నమెంట్ చాలా సివియర్ అండ్ సింజిల్ స్టెప్స్ తీసుకుంటుంది. ఆ స్టెప్స్ ఏంటంటే మెయిన్గా ఈరోజు ఉదయం కూడా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు ఉదయం కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల, అన్ని మండలాల్లో అన్ని చోట్ల కూడా గుడుంబా రేట్స్ చేయడం జరిగింది. దాదాపుగా ఈరోజు దాని గురించి కూడా ప్రెస్ మీట్ పెడతారు కావచ్చు. యాక్చువల్గా మాదక ద్రవ్యాలు అనేది మనిషికి, శరీరానికి, అట్లాగే ఆర్థికంగా కూడా ఆ ఫ్యామిలీ మొత్తాన్ని, అలాగే రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా నాశనం చేసే పద్ధతి ఏదైనా ఉందంటే మాదక ద్రవ్యాల నాశనం జరుగుతుంది. కాబట్టి యువత ఇట్లాంటి వాటికి అలవాటు పడకుండా జాగ్రత్త తీసుకొని, తల్లిదండ్రులు కూడా యువత ఏం చేస్తున్నారు ఏంటని గమనించుకొని ఉండాల్సిన పరిస్థితి ఉంది. సో ఇంకేమైనా మీకు ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ 100 ఆర్ గార్ల ఎస్ఐ గారికి, బయ్యారం సిఐ గారికైనా ఎవరికైనా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఇట్లాంటి విషయంలో ఉపేక్షించేది లేదు. అట్లాంటి విషయాన్ని చాలా సివియర్గా తీసుకొని కేసు రిజిస్టర్ చేసి దాని ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం పడుతుంది. For more videos like this, subscribe Big TV channel.